నమస్తే అండి. ఇవాళ వాక్ ఫర్ యూనిటీ ఇక్కడ సర్దార్ పటేల్ విగ్రహం నుంచి మొదలుపెట్టినాం. ఎందుకంటే ఆయన ఏకతామూర్తి, దేశాన్ని ఏకం చేయడానికి ఆయన ఏం చేశాడో చూసాం. సంస్థానాల్ని విలీనం చేసి విలీనాధీశుడిగా ఆయన నిలిచారు. అందుకని దీన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే యాక్చువల్గా మేము వాక్ అనుకున్నాం, ఏకత కోసం నడక అనుకున్నాము. స్వచ్ఛందంగా చాలామంది మీరు చూస్తున్నారు, వందల సంఖ్యలో వచ్చారు ఇక్కడ స్వచ్ఛందంగా. అందరూ అంటే నేషన్ ఫస్ట్ అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా, దేశం కోసం ఎంత దూరమైనా వెళ్దాం అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా. నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ వేదికగా దేశ విద్రోహ విచ్ఛిన్నకర శక్తులు రెచ్చిపోతున్నాయి, వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉందాము. రోజుకంటే కొంచెం తెలంగాణ ప్రశాంతంగా ఉంది, దేశం ప్రశాంతంగా ఉందంటే ఏదో ఒకటంటే అగ్గి రాజేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు రాజేసిన అగ్గి ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య. అది ఇద్దరికి చిన్న గొడవ అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు అవుతుంది, అంత అవుతుంటే వీళ్ళు ఏకంగా అవతల వ్యక్తి అంటే దాడి చేసిన వ్యక్తి మార్వాడి, ఖచ్చితంగా అతనికి శిక్ష పడాల్సిందే. దాడి చేసిన దళిత సోదరుల మీద దాడి చేసిన వ్యక్తికి శిక్ష పడాల్సిందే. అయితే దాన్ని సాకుగా తీసుకొని గోబ్యాక్ మార్వాడీస్ అంటున్నారు వీళ్ళు. ఈ సందర్భంలో మేము అనేది ఏంటంటే, అరే మార్వాడీస్ మన హిందువులు, మన భారతీయులు. రోహింగ్యాలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు తరతరాలుగా. అన్ని వృత్తుల్లోకి చొరబడ్డారు, నేరాలకు పాల్పడుతున్నారు, మన హిందూ అమ్మాయిలను ఎత్తుకపోతున్నారు. ఇంత జరుగుతుంటే డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది దేశంలో, దేశం మొత్తం సిస్టమే మారిపోతుంది అని మేము గో బ్యాక్ రోహింగ్యాస్ అని మేము అందుకున్నాము. అయితే ఇక్కడ యూనిటీ, వాక్ ఫర్ యూనిటీ అంటే యూనిటీ కోసం, అందులో భాగంగా ఇవి వచ్చినాయి. మార్వాడీస్ని వెనకెళ్ళే మీరెవరు అనడానికి ఒకటి, కుల వృత్తులను మనం కాపాడుకోవాలి, అందుకోసం మేము ఫైట్ చేస్తాం, చిన్న కుల వృత్తిదారులను మేము ఆదుకుంటాం అనేది ఒకటి ఈ వేదికగా నేను ఇస్తున్న హామీ. దాంతోపాటు దేశాన్ని ఐక్యంగా ఉంచుదాం, విద్రోహకర విచ్ఛిన్నకర శక్తులను మనం తిప్పికొడదాము. అలాగే వీళ్ళు ప్రతిసారి కూడా కూర్చొని మేమే ఉద్యమకారులం. నేను ఒకటి స్పష్టం చేస్తున్నా ఏంటంటే, మీరు మాత్రమే ఉద్యమకారులు కాదు, నేను ఉద్యమకారుని. 20 ఏళ్ళు నేను మీడియాలో పనిచేస్తున్నా, ఇంకా నేను మీడియాలో ఉన్నా. నేను ఇంకా నాకు రాజకీయ పార్టీతో సంబంధం అంటగొట్టొద్దు. నేను ఒక నేషనలిస్ట్, జర్నలిస్టుని. ఇంకా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్న జై తెలంగాణ అని. కానీ మీరే తెలంగాణ మా సొత్తు, మేమే ఉద్యమకారులం అంటే కరెక్ట్ కాదు, తెలుసుకోండి నా గురించి. అయితే నేషన్ ఫస్ట్ అనుకునే జర్నలిస్ట్ నేను. దేశం కోసం, దేశ ఐక్యత కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధము. అందులో భాగంగా ఇప్పుడు ఒక అడుగు పడింది. నాతో కలిసి నడవడానికి ఇంతమంది వచ్చారు. వీళ్ళందరినీ కలుపుకొని ముందు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. దేశాన్ని ఏకం చేసే విషయంలో, దేశ విద్రోహ శక్తులను ఇంకా వాళ్ళ అంతు చూసే విషయంలో మేము ముందుంటాము. ఇక మార్వాడీస్ విషయం కూడా ఇందులో ఒక భాగం. మార్వాడీస్ అని కాదు, తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే. జీరో దందా అంటున్నారు, దోమాల దందా అంటున్నారు. మీరు చెప్పండి ఎక్కడ జరుగుతుందో. అది ప్రభుత్వం చూసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఆ మేరకు కూడా మా డిమాండ్తో మేము ఒత్తిడి తెస్తాం డెఫినెట్గా పాలకుల మీద. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు. మార్వాడీలు ముద్దు కాదు, మీకు ముద్దు రోహింగ్యాలంటే పక్కన తీసుకొని పెట్టుకుంటున్నారు మీరు. మేము అట్లా కాదు. అందులో మార్వాడీ సమాజం లాంటి వాళ్ళని మేము కాపాడుకుంటాము. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం పనిచేసే వాళ్ళు, ధర్మం కోసం పనిచేసే వాళ్ళు, సంస్కృతి పరిరక్షకులు వాళ్ళు. ఇక తెలంగాణ వాళ్ళని తాగుపోతోళ్ళు అన్నారు, అదన్నారు, ఇదన్నారంటే వాళ్ళని మేము తరిమి కొడతాం. తెలంగాణ వాళ్ళని ఎవరు తక్కువ చేసినా, తెలంగాణ వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎవరు తక్కువ చేసినా వాళ్ళని మేము. కానీ ఒక సమాజానికి, ఒక కమ్యూనిటీకి మేము మీలాగా ఆపాదించాము. ఇద్దరు వ్యక్తుల మధ్య మీరు గొడవని ఇంత చేశారే, అట్లా మేము చెయ్యము. మార్వాడి అయినా ఇంకెవడైనా, నువ్వైనా తెలంగాణ వాళ్ళను తక్కువ చేస్తే మేమే తరిమి కొడతాం, వాళ్ళని రోహింగ్యాలతో సహా. అదే సమయంలో కొందరు రోహింగ్యాలంటే ముస్లింలకు వ్యతిరేకం కాదు. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, భారతీయ ముస్లింలు, భారతీయ క్రిస్టియన్స్. సరే, వాళ్ళు ఏదో సందర్భాల్లో వాళ్ళందరూ పూర్వులు హిందువులే. ఆ మతాలన్నీ కూడా ఎడారి మతాలు బయట నుంచి మనకు వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని భయపడిపోయి ప్రలోభాలకు లొంగి మతం మారిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్, ముస్లింలో. వాళ్ళల్లో కూడా మేము భారతీయులమని గర్వించే భారతీయులు ఉన్నారు. వాళ్ళందరినీ మేము కలుపుకొని పోతాము. కానీ మతాల మధ్య ఒక దాని మీద పెట్టి మీరు మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దు. మా ముస్లిం సోదరులు, మా క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా జాతీయవాదులైన వాళ్ళందరితో కలిసి మేము ఫైట్ చేస్తాము. ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు, ముస్లిం క్రిస్టియన్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఇండియన్స్. మా ఫైట్ రోహింగ్యాల మీద, కులవృత్తులను కాపాడాలనే ఉద్దేశంతో దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో భాగంగా విద్రోహ శక్తుల అంతం చూడాలనేది ఈ కార్యక్రమం ఇవాల్టి ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఒక అడుగు పడింది.